తోమా గారిని. స్వయాన యేసు ప్రభు శిష్యుడు, ఆయనతో పాటు తిన్నాడు, ఆయనతో పాటు పడుకున్నాడు, ఆయనతో పాటు పరిచర్లో పాల్పంచుకున్నాడు. ఆయన్నే జైల్లో వేశారు. వేస్తే ఒకరోజు రాజుగారి తమ్ముడు చనిపోయాడు. ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్తా ఉన్నారు జైలు మీదుగా. ఆయన కేకలు పెడుతున్నాడు, అయ్యా రాజుగారు, యేసు ప్రభు మీ తమ్ముడిని బ్రతికిస్తాడయ్యా, ఒక్కసారి నాకు అవకాశం అయ్యా, ప్రార్థన చేస్తానని. ఈ విషయం మంత్రి గారికి తెలిసింది, రాజుగారికి తెలియలా. మళ్ళీ 2 తన్నులు దాన్ని మళ్ళీ లోపలికి వేశారు. తీరా కరెక్ట్గా జైలు ముందుకు వచ్చినప్పుడు రాజుగారు కూడా వచ్చాడంట. అప్పుడే వెళ్తున్నప్పుడు, అయ్యా రాజుగారు, నీ సొమ్ము నేను చాలా తిన్నానయ్యా, నేను నీకు సత్యాన్ని చెప్పకుండా ఉండలేను, మీ తమ్ముడిని దేవుడు బ్రతికిస్తాడయ్యా, నా దేవుడు గొప్ప దేవుడు, నాకు ఒక అవకాశం అన్నాడంట. అప్పుడు విని బయటికి తీసుకొస్తే ప్రార్థన చేసి నజరేయుడైన యేసు నామం అనే సరికాల లేచి కూర్చున్నాడు. అది మొదలుకొని మనకి సువార్త స్టార్ట్ అయింది. అద్భుతమైన చర్చిలు కట్టారు కేరళ ప్రాంతంలో. అంత మంచి పరిచయం చేశాడు. ఆయన మందిరం కట్టేటప్పుడు 6వ మందిరం శబరిమల పక్కనే ఉంటుంది. నీలక్కల చర్చ్ అని గూగుల్లో కొట్టండి.